ఈరోజు అయితే కొత్తగా మనం మైక్ కొన్నాం కదా. సో ఈ మైక్ని అయితే చెక్ చేద్దామని ఇప్పుడు నాకు అబ్బాయికి అయితే ఒక 20 మీటర్స్ గ్యాప్ అయితే ఉంటుందండి. మనకి అసలు నాయిసే ఉండదు అనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు, గ్రనైర్ కంపెనీ వాళ్ళు. సో అది కూడా మన హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోవెన్ వ్లాగ్స్ తెలుగు. గాయస్, ఈరోజు అయితే ఇంకో మైక్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇంతకుముందు 300 జస్ట్ 500 లోపల ఒక మైక్ అయితే కొన్నాము. అదైతే సరిగ్గా వర్క్ అవ్వలేదు. సో దానివల్ల మనమైతే కొత్త మైక్ అయితే కొన్నాం అనమాట. సో ఈ మైక్ ఎలా ఉంది అండ్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ అయితే మీకు ఇస్తాను ఈ వీడియోలో. సో స్కిప్ చేయకుండా చూడండి గాయస్. మీకైతే నేనైతే ఈ మైక్ ఒక 2 డేస్గా యూస్ చేస్తాను అనమాట. సో 2 డేస్ అయింది వచ్చి. సో టైం లేక ఈరోజు పోస్ట్ చేస్తాను, ఈరోజు అయితే వీడియో పెడతాను అనమాట. సో గాయస్, ఈ మైక్ యొక్క ఫుల్ రివ్యూ అయితే మీకు పెడతానమాట ఛానల్లో. కొత్త యూట్యూబర్స్కి ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు కదా, అలాంటి యూట్యూబర్స్కి అయితే నేను ఈ మైక్ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక 2000 లోపల మనకి బెస్ట్ మైక్ అయితే ఇది బాగా పనిచేస్తుందండి. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా పర్లేదు, చాలా మంచిగానే ఉంది. సో గాయస్, లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, మనకు పార్సల్ అయితే వచ్చేసింది అమెజాన్ నుంచి. అమెజాన్లో నేను ఆర్డర్ పెట్టాను. సో మనకు వచ్చిన పార్సల్ అయితే ఇది. ఇప్పుడైతే నేను పార్సల్ను ఓపెన్ చేసి మీకు మైక్ ఎలా ఉందో చూపిస్తాను గాయస్. ఫ్రెండ్స్, మనం బాక్స్ ఓపెన్ చేయగానే లోపల అయితే ఇలా ఉందన్నమాట ప్యాకేజ్. సో పైన అయితే పేరు ఉంది గ్రనారియో పైన అయితే, పక్కన అయితే వైర్లెస్ మైక్ అనేసి పేరు ఉందన్నమాట. సో నేమ్ అయితే చాలా బాగుంది. బాక్స్ అయితే బాగా నచ్చింది అనమాట నాకు కూడా. బాక్స్ ఒక లుక్ అయితే బాగుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే. సో ఫ్రెండ్స్, దీని యొక్క ప్రైస్ అయితే నేను చెప్తాను, వీడియో లాస్ట్లో అయితే మీకు చెప్తాను అనమాట. సో లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీకు. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్ ద్వారా పర్చేస్ చేయొచ్చు. మైక్ అయితే వచ్చి 3 డేస్ అయిపోయింది. సో టైం లేదు వీడియో పోస్ట్ చేయడానికి. సో అయితే ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇవి మైక్ అయితే నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను న్యూ యూట్యూబర్స్కి. ఎందుకంటే ఒక బడ్జెట్లో మంచి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇది ఉంటుందండి. మీకు బెస్ట్ మైక్ అయితే ఇది ఉంటుంది. సో ఫ్రెండ్స్, అందరూ కొత్త యూట్యూబర్స్ ఎవరైనా స్టార్ట్ చేస్తా ఉంటే చిన్న బడ్జెట్లో ఈ మైక్ అయితే వెళ్ళండి. ఇప్పుడైతే చూడొచ్చు మీరు, బాక్స్ అయితే ఓపెన్ చేశాను అనమాట. సో ఓపెన్ చేసిన వెంటనే మైక్ ఉంది. మైక్ కింద వచ్చి మనకి ఛార్జర్ ఇచ్చినారు ఒక బాక్స్లో. సో ఆ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి మీకు. సో ఈ ఛార్జర్ అనమాట మనకి యూఎస్బి కేబుల్ లాగా ఇచ్చేసి 2 సి టైప్ కేబుల్స్ అనేది దానికి అటాచ్ చేస్తున్నారనమాట. సో మనం ఒకేసారి 2 మైకులకు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. సో జస్ట్ మన దగ్గర యూఎస్బి అడాప్టర్ ఉంటే సరిపోద్దండి. దాంట్లో పెట్టేసి మనమైతే ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇది మనకు వచ్చిన ఛార్జింగ్ కేబుల్ అయితే. సో యూఎస్బి టు టైప్ సి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మన కేబుల్ అనమాట. సో ఒకేసారి మనం ఛార్జ్ చేసుకోవచ్చు 2 మైకులకి. ఈ మైక్లో అయితే, ఈ కేసులో అయితే మనకి 2 మైక్స్ ఇస్తున్నారండి, అంటే 2 ట్రాన్స్మిటర్ అనమాట. సో మనకైతే ఒకేసారి 2 మైకులని మనం ఛార్జ్ చేసుకోవచ్చు ఈ కేబుల్ యూస్ చేసి అయితే. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ప్యాకింగ్ అయితే మంచిగా చేసి పెట్టినారనమాట. అంటే ఛార్జర్ కూడా మనకి ప్యాకింగ్ ఇచ్చేసి పెట్టినారు ఒక బాక్స్ లాగా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నెక్స్ట్ లోపల ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. అంటే మనం మైక్ ఎలా యూజ్ చేయాలి, ఎలా ఉంటుంది అనేసి ఉంటుందన్నమాట. సో టైం ఉంటే చదవచ్చు, లేకపోతే మీరు పెట్టేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మైక్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి ఎలా ఉంది మైక్, ట్రాన్స్మిటర్ ఎలా ఉంది, రిసీవర్ ఎలా ఉంది అనేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, బయట అయితే తీసానమాట. సో కేస్ అయితే మనకి ఇయర్ బడ్స్ మనం యూస్ చేస్తాం కదండి, అలాంటి కేసు అయితే ఇచ్చున్నారు. సో బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, మనకైతే 2 మైకులు, ఒక రిసీవర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట.
సో ఫ్రెండ్స్ దీంట్లో మీరు ఒక మైక్ ఒక రిసీవర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. సో మీరు పర్చేస్ చేసేటప్పుడు అది ఆప్షన్ ఉంటుందన్నమాట. సో చూసి మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. నేనైతే 2 మైకులు ఏదైనా ఇంటర్వ్యూకి అవసరం అవుతుంది అనేసి 2 మైకులు ఒక రిసీవర్ అయితే తీసుకున్నాను. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ అండి. సో ఆండ్రాయిడ్ వర్షన్ ఉంటుంది, మీకు ఐఫోన్ వర్షన్ కూడా ఉంటుందండి. మీరు ఏ ఫోన్ యూస్ చేస్తున్నారో ఆ ఫోన్కి అయితే మీరు పర్చేస్ చేసుకోండి, ఆండ్రాయిడ్ వర్షనా లేకపోతే ఐఫోన్ వర్షనా అనేసి. సో మనకి రెండిటికైతే అవైలబుల్ ఉంది. సో నేనైతే ఇప్పుడు కొనింది ఆండ్రాయిడ్ వర్షన్, 2 ట్రాన్స్మిటర్ 1 రిసీవర్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదే అనమాట మన రిసీవర్ అయితే. ఇది జస్ట్ మనం ఫోన్కి ప్లగ్ చేసేసి మనం ఛార్జింగ్ చేస్తాం కదా, అక్కడైతే ప్లగ్ చేసేసి మనం మైక్ యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మైక్ బయట తీస్తున్నాం చూడండి. మైక్ అయితే ఇలా ఉందండి చూసేకి. సో చాలా చిన్నదిగా ఉంది, మంచిగా బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. వెనకాల అయితే క్లిప్ ఇచ్చున్నారు చూడండి, మీకు చూపిస్తాను ఇప్పుడు. మనకి కింద అయితే ఛార్జింగ్ ఇదైతే ఉందండి. దీంట్లో మన కేసులోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఇప్పుడు ఫ్రెష్గా వస్తుంది కాబట్టి అక్కడ టేప్ లాగా వేసి పెట్టినారు, ఎందుకంటే ఛార్జింగ్ ఆటోమేటిక్ అయిపోతుంది కాబట్టి. సో ఆ టేప్ తీసేస్తే ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట. సో మనకైతే 2 మైకులకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఆ టేప్ అయితే వేసినారనమాట. సో మనం తీసేసి మనం ఛార్జింగ్ పెట్టుకునేసి మనం ఆల్రెడీ యూస్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో మనం కేసులోనూ ఛార్జ్ చేసుకోవచ్చు, అలాగే దీంట్లో డైరెక్ట్గా కూడా మనం మైక్ కూడా. ఇప్పుడైతే నేను ఆ స్టిక్కర్ అయితే చింపేస్తున్నాను అనమాట, టేపు. సో ఎందుకంటే నేను ఇప్పుడు యూస్ చేయడానికి ఒక మైక్ అయితే యూస్ చేయబోతున్నాను. సో నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడైతే సెకండ్ మైక్ కూడా నేను అది సీల్ ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడైతే ఒక సీల్ అయితే ఓపెన్ చేసేసి మీకు ఛార్జింగ్ చూపిస్తాను చూడండి. లోపల అయితే ఈ కేసు లోపల చూడండి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉందన్నమాట. సో ఆ జస్ట్ మనం ఆ టేప్ తీసేసి లోపల పెడితే ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు మీకు ఎలా ఛార్జింగ్ చేయాలని కూడా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే నేను తీసేసి జస్ట్ కేస్ లోపల ఇన్సర్ట్ చేశాను అనమాట. సో రెడ్ లైట్ అయితే ఇప్పుడు వెలుగుతూ ఉంది చూడండి. సో ఈ లైట్ వెలుగుతున్నప్పుడు మనకు ఛార్జింగ్ అవుతుందనేసి మనం అండర్స్టాండ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, నాకైతే ఇప్పుడు ఒక మైక్ అయితే ఛార్జ్ చేస్తున్నాను. సో ఇంకొక మైక్ అయితే నేను సీలు ఇప్పబోయేది లేదండి, ఎందుకంటే నాకు ఇప్పుడు యూజ్ అయ్యేది ఒక మైకే కాబట్టి. ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఏదైనా తీయాలనుకుంటే అప్పుడు మైక్ అయితే యూజ్ చేస్తాను. మేము ఎప్పుడైనా వ్లాగ్స్ చేయాలి, మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఏదైనా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు నేను మా వైఫ్ అయితే ఇద్దరం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అప్పుడైతే నేను ఆ మైక్ యూజ్ చేస్తానమాట. సో ఇప్పుడైతే నాకు యూస్ అవ్వటం లేదు, సో అందువల్ల లోపల పెట్టేసి ఒక మైక్ అయితే ఛార్జ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడొచ్చు మీరు, బిల్డ్ క్వాలిటీ అయితే మరీ ఎక్సలెంట్ అయినా చెప్పను కానీ బాగానే ఉంది. మనం యూస్ చేసుకోవాలని జాగ్రత్తగా అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో చిన్నపిల్లకాయల దగ్గర ఇవ్వడం అలాగ చేస్తే మాత్రం కింద పడి ఇరిగిపోతుంది. సో మనం యూస్ చేసుకున్నంత నాళ్ళు కొంచెం బాగా కేర్ఫుల్గా యూస్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనము ఈ కేస్ ఉంది కదా, ఈ కేసు లోపల మ్యాగ్నెట్స్ అయితే ఉంటాయి. సో మైక్లు మనం పెట్టేసినప్పుడు కింద పడకుండా ఉండడానికి అవి యూస్ఫుల్. నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి, అది కిందకి ఊపితే కూడా అది పడట్లేదనమాట, అంత స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. పర్లేదు, బిల్డ్ క్వాలిటీ అయితే గుడ్గా ఉందండి, మంచిగా ఉంది, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే నేను ఈ మైక్ని అయితే ఆన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఈ సైడ్లో ఒక పవర్ బటన్ అయితే ఉంటుందండి, మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఆ పవర్ బటన్ అయితే 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే మైక్ అయితే మనకు ఆన్ అయిపోద్ది. సో ఈ గ్రీన్లో అయితే వచ్చేసింది చూడండి, మనకి ఇప్పుడు మైక్ అయితే ఆన్ అయిపోయింది అనమాట. నేనైతే ఇప్పుడు రిసీవర్ వచ్చి ఫోన్కి కనెక్ట్ చేసేస్తాను. ఫోన్కి కనెక్ట్ చేసి ఈ మైక్ అయితే తీసాను అనమాట. సో ఇప్పుడైతే మనకి మైక్ అయితే కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం వీడియోస్ తీయొచ్చు. సో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, ఈరోజు అయితే కొత్తగా మనం మైక్ కొన్నాం కదా, సో ఈ మైక్ని అయితే చెక్ చేద్దామనేసి అవుట్డోర్కి వచ్చామన్నమాట. సో అవుట్డోర్లో ఈ మైక్ ఎలా ఉంది అనేసి మీకు చూపించడానికి ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను. సో గాయస్, ఇదైతే మనం మైక్ ఆన్ చేసేస్తాం అనమాట ఇప్పుడు. సో ఈ మైక్ని యూస్ చేసి అవుట్డోర్లో ఎలా ఉంది, మన పక్కన నుంచి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మన పక్కన వెహికల్స్ వెళ్తున్నాయి, ప్లస్ బయట అవుట్డోర్లో కాకులు కానీ చాలా సౌండ్స్ అయితే వస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఆ సౌండ్స్ వచ్చినా కానీ ఇలా ఎలా క్యాప్చర్ చేస్తూ ఉంది మన మైక్ అనేసి మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ అయితే మనం డిస్టెన్స్ కూడా చెక్ చేద్దాము ఈ మైక్లో.
కంపెనీ వాళ్ళు అయితే 20 మీటర్స్ క్లైమ్ చేస్తున్నారండి. 20 మీటర్స్ రేంజ్లోకి మనం వెళ్ళినా కానీ ఈ మైక్ క్లియర్గా వినిపిస్తుంది అనేసి వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు. సో అది కూడా చెక్ చేద్దాం ఇప్పుడు ఎంత దూరం పనిచేస్తుంది అనేసి. నేను అలాగే వెనక్కి వెళ్తున్నాను, ఇప్పుడు మాట్లాడుతూ వెనక్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో నాకు ఇప్పుడు వీడియోకి అయితే ఒక 10 మీటర్స్ అయితే గ్యాప్ ఉందండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ నుంచి కొంచెం దూరం ఇంకా వెళ్తాను, చూడవచ్చు మీరు. ఇక్కడ నుంచి అయితే నేను ఇప్పుడు నాకు అబ్బాయికి అయితే ఒక 20 మీటర్స్ గ్యాప్ అయితే ఉంటుందండి. సో మీరు చూడవచ్చు ఇప్పుడైతే ఒక 20 మీటర్స్ అయితే గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను మన పక్క నుంచి అయితే ఇప్పుడు వెహికల్స్ అయితే వెళ్తున్నాయి అనమాట, మీరు చూడవచ్చు. సో మనమైతే ఇప్పుడు నెక్స్ట్ అయితే మన పక్క నుంచి వెహికల్స్ వెళ్ళినాయి, మీరు చూడవచ్చు మీరు. నెక్స్ట్ అయితే ఇప్పుడు మెల్లమెల్లగా దగ్గరకు వస్తాను. ఆ వీడియో ఎలా క్వాలిటీ ఉందని కూడా మీరు చెప్పండి, వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ సౌండ్ ఎలా వస్తుంది అని కూడా మీరు చెక్ చేసి చెప్పచ్చు మీరే. సో గాయస్, ఇదండి మన డిస్టెన్స్ మేము కూడా ఇప్పుడు చెక్ చేసామన్నమాట. డిస్టెన్స్ అండ్ వాయిస్ క్లారిటీ ఎలా ఉందని చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన మైక్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. దీంట్లో వచ్చి 3 లెవెల్స్ అయితే ఉంటుందన్నమాట నాయిస్ క్యాన్సిలేషన్. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ లెవెల్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. వాయిస్ ఎలా ఉందో మీకు క్లియర్గా చెప్పండి, మీరే చెక్ చేసి చెప్పండి. ఎందుకంటే నేను వీడియో తీస్తాను ఇప్పుడే, మళ్ళీ అప్లోడ్ చేయాలన్నమాట. సో అందువల్ల మీకే క్లియర్గా తెలుస్తుంది వాయిస్ క్లారిటీ ఎలా ఉంది, వాయిస్ ఎంత సౌండ్ వస్తుంది అండ్ నాయిస్ ఎలా క్యాప్చర్ చేస్తుంది అనేసి కూడా. ఓకే, మనం ఇప్పుడైతే ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను నేను. ఓకే, మనకైతే ఒక లైట్ అయితే బ్లింక్ అయిందనమాట, ఈ గ్రీన్ లైట్. సో మనం ఇప్పుడు ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉన్నామన్నమాట. సో కంపెనీ అయితే 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ క్లైమ్ చేస్తూ ఉన్నారండి. అంటే థర్డ్ లెవెల్లో మనకి అసలు నాయిసే ఉండదనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు, కంపెనీ వాళ్ళు. సో అది కూడా మనం చెక్ చేద్దాము ఎంత ఉందని. ఇప్పుడు వచ్చి మనం మాట్లాడుతూ అనేది వచ్చి ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు నా పక్క నుంచి అయితే బైక్ పోతుందండి, మీరు గమనించవచ్చు. ఒక్క నిమిషం, మైక్ అయితే వెళ్తూ ఉంది. సో మీరు చూడవచ్చు ఎలా ఉంది నాయిస్ క్యాన్సిలేషన్ అనేసి. నెక్స్ట్ అయితే మన పక్క నుంచి ఒక కారు అయితే వెళ్ళబోతుందండి ఇప్పుడు. సో కారు వెళ్తా ఉంటే మనకి ఎంత నాయిస్ క్యాన్సిలేషన్ క్యాన్సిల్ చేస్తుంది అనేసి మీరు చూడవచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు మాట్లాడడం ఆపేస్తాను, నాయిస్ ఎలా ఉందో చూడండి. ఓకే, సో గాయస్, ఇప్పుడైతే మనం సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేద్దాము. సో ఎలా ఉందో చూద్దాం నెక్స్ట్. ఇప్పుడైతే మనకి 2 టైమ్స్ అయితే లైట్ బ్లింక్ అయింది. సో ఇప్పుడైతే నేను సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్లో ఉన్నాను అనమాట. సో ఇప్పుడైతే చెక్ చేద్దాం మనము ఎలా నాయిస్ని క్యాన్సిల్ చేస్తూ ఉందో, ఎంత సౌండ్ అయితే తీసుకుంటా ఉందో అనేసి. నెక్స్ట్ అయితే మనం థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్కి వెళ్దామండి. ఇప్పుడు చూడొచ్చు మీరు, థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్లో ఉన్నాము. సో 3 సార్లు అయితే లైట్ బ్లింక్ అయిందనమాట. ఇప్పుడు నా పక్కన నుంచి అయితే కార్ కూడా వెళ్తా ఉంది. సో మీరు నాయిస్ కూడా క్యాన్సిల్ చేయవచ్చు అనమాట. సో గాయస్, థ్యాంక్ యూ. మీరే వాయిస్ ఎలా ఉందో చూసి చెప్పండి థర్డ్ లెవెల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ మైక్ ఫుల్గా చెక్ చేసాం అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ చెక్ చేసాము అండ్ డిస్టెన్స్ చెక్ చేసాము అండ్ వాయిస్ క్లారిటీ ఎలా ఉందని కూడా మీకు చూసుంటారు. సో మీరే చెప్పండి ఎంత క్లారిటీగా ఉంది వాయిస్ అండ్ ఈ మైక్ కొనొచ్చా లేదని కూడా మీరే జడ్జ్ చేయండి. సో ఇదేనమాట నా రివ్యూ. నేనైతే అవుట్డోర్లో చెక్ చేశాను, ఇండోర్లో చెక్ చేశాను అనమాట. సో ఇదేనమాట మన రివ్యూ. అన్బాక్సింగ్ చూసారు, రివ్యూ చూసారు. మన ఛానల్కి ఒక లైక్ అయితే వేయండి, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.